సో ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం, దాని పేరు జ్ఞాన సంపద. జ్ఞాన సంపద అనేటువంటి ఈ కాన్సెప్ట్ కింద ఇది పత్రిసార్ కాన్సెప్ట్ ఇది. సో దాంట్లో అతి విశేషంగా ధ్యానం వల్ల లాభాలు, మనం ధ్యానం వల్ల లాభాలు తెలుసు అందరికీ. అయితే మరొకసారి ఇంకా వివిధ కోణాల్లో ఈ యొక్క లాభాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కొంత తెలియని విషయాలు, తెలిసిన విషయాలను ఒకసారి రివిజన్ చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా తెలిసిన దాన్ని పదే పదే చదవడం, పదే పదే వినడం, పదే పదే చూడడం, పదే పదే ప్రాక్టీస్ చేయడం, అభ్యాసం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం అన్నీ వచ్చేసినాయి, అన్నీ తెలిసిపోయినాయని చెప్పి. నిజంగా అలా జరగడం లేదు. చాలామంది కూడా మనం ఏమనుకుంటాం, అన్నీ వచ్చేసినాయి, అంత తెలిసిపోయింది. లేదు, అలా రాదు. అది ఎప్పుడు కూడా ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో, మననం చేస్తామో, నిధ్యాసం చేస్తామో, అప్పుడు చివరగా మనకు సాక్షాత్కారం అంటే ఫలితం దక్కుతుంది. అంతవరకు ఫలితం దక్కదు, వచ్చినట్టుగానే ఉంటుంది కానీ నిజంగా ఫలితం రాదు. ఆ ఫలితం రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ మొదటి 3 స్టెప్స్ మిస్ అయినాయి. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా మనం ఎట్టి పరిస్థితిలో అలక్ష్యం చేయకుండా ప్రతిరోజు తెలుసుకున్న దాన్ని పదే పదే, చదివిన దాన్ని పదే పదే, వినేదాన్ని పదే పదే వినడం, ఇది చాలా 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 అవసరం. ఎందుకంటే మన లోపల ఉన్న ప్రతి జీవ కణం లోపలికి వెళ్ళిపోవాలి. అంటే మన లోపల ఉన్న ప్రతి జీన్, అంటే మన లోపల ఉన్న క్రోమోజోములో ఉన్న డిఎన్ఏలో ఉన్నటువంటి జీన్స్, ప్రతి జీన్లో ఇది ఏం కావాలి, ఇంకిపోవాలి. ఏది? ధ్యానం, జ్ఞానం. అప్పుడే మనలో నిజమైన మార్పు. అది దాన్ని ఏమంటామంటే అంతర పరివర్తన అంటాం. అంతవరకు పరివర్తన రాదు, వచ్చినట్టుగా ఉంటుంది కానీ రాదు. ఎందుకు? మనం నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మనకు తెలుస్తుంది నిజంగా మనలో అంతర పరివర్తన జరిగిందా లేదా. ఉదాహరణకు ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగితే దాని నుంచి ఎలాంటి మీలో కలిగేటువంటి, మీ లోపల కలిగే రియాక్షన్ ఏంటి, అది మీకు చూపిస్తుంది. ఏమని? అది మీకు అర్థంలాగా చూపిస్తుంది మీలో నిజంగా అంతర్ పరివర్తన, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అయిందా లేదా. సో అలా ఎప్పుడైతే మీరు ఆ పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు మీ యొక్క ప్రతిచర్య, మీ యొక్క రియాక్షన్ ఏముందో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు ధ్యానంలో మీ లోపలికి ఇంకిందా ఇంక లేదా, మీ లోపల జ్ఞానం పూర్తిగా ఇంకిందా ఇంక లేదా, ఇలా తెలుసుకోవాలి. లేదంటే మనం అనుకుంటూ ఉంటాం నాకు వచ్చేసింది, ధ్యానం తెలిసిపోయింది, జ్ఞానం తెలిసింది, ఆత్మతత్వం తెలిసింది, శక్తి వస్తుంది, విశ్వశక్తి తెలిసిపోయింది, విశ్వశక్తి వస్తుంది అని అనుకోవడం మాత్రమే. నిత్య జీవితంలో మనం ఎన్నో చోట్ల ఫెయిల్ అవుతూ ఉంటాం మిత్రులారా. అరిషడ్ వర్గాలు ఎన్ని అరిషడ్ వర్గాలు మన ఆధీనంలో ఉన్నాయి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ధ్యానం అనేది పరాకాష్ఠ చేరినప్పుడే ఇవన్నీ లభించేది. కాబట్టి ధ్యానం పరాకాష్ఠకు చేరాలంటే నిత్యంగా దాన్ని సాధన చేస్తూనే ఉండాలి. ఓకే, రైట్. ధ్యానం వల్ల లాభాలు ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, తర్వాత మహాతర్ ఫౌండేషన్, ఈ రెండిటి యొక్క కలయికతో ఎంతోమందికి ధ్యానం నేర్పిస్తూ కొన్ని వేల మందికి నిత్యం ప్రతిరోజు చెప్పాలంటే ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాం. దీని ద్వారా ఎంతోమందికి ధ్యానము, జ్ఞానం విస్తారంగా పంచడం జరుగుతుంది. ఈ యొక్క ఫలితాలు, ఈ యొక్క లాభాలను కూడా అదే విధంగా ఎంతోమంది పొందుతూ ఉన్నారు మిత్రులారా. దీని ద్వారా, ఈ ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా అందరికీ కూడా ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మ జ్ఞాన శాస్త్రాన్ని బోధించడం జరుగుతుంది. నిత్యము జరుగుతున్నటువంటి ఈ యొక్క నిత్యము ఒక యజ్ఞం లాగా నిర్వహిస్తున్నాం. రైట్. సో దీంట్లో సరే, అయితే ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేస్తే ఏమి మనకు నష్టం ఏంటి, లాభం ఏంటి, ధ్యానం చేయకపోతే నష్టం ఏమైనా ఉందా, ధ్యానం చేస్తే లాభం ఏమైనా ఉందా? ధ్యానం చేస్తే అన్ని లాభాలే, ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలే. ధ్యానం చేస్తే
లక్ష నష్టాలు, లక్ష లాభాలు. ధ్యానం చేయకపోతే లక్ష నష్టాలు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎంత ఎంత ఎక్కువ ధ్యానం చేస్తామో అంత ఎక్కువ ఫలితాలు మనకు వస్తాయి. కాబట్టి ధ్యానం నిత్యము చేస్తూ ఉంటే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మనకు దక్కుతాయి. తర్వాత ఈ ధ్యానం ద్వారా మనకు జరిగేటువంటి అతి ఉన్నతమైన ఫలితం ఏంటంటే మైండ్కి రెస్ట్ వస్తుంది. మైండ్కి ఏమొస్తుంది? రెస్ట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన దేహాన్ని నడిపేది మనస్సు, మన మనసును నడిపేది బుద్ధి. బుద్ధి, మనస్సు, దేహం మూడింటిని నడిపేది ఆత్మ. ఓకే. సో అంటే అప్పుడు ఈ యొక్క దేహాన్ని నడిపేటువంటి మనస్సు ఉంది కదా, ఆ మనస్సు అనే దానికి మనము విశ్రాంతి ఇవ్వాలి. అది నిత్యం పనిచేస్తుంటే ఏమవుతుందంటే దాంట్లో శక్తి పోతూ ఉంటుంది, శక్తి నశిస్తూ ఉంటుంది. శక్తి నశించే కొలది ఏమవుతుందంటే దేహంలో అనారోగ్యం వస్తుంది. ఓకే. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మనస్సును శూన్యం చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అంటే ఎప్పటికప్పుడు దానికి విశ్రాంతి ఇస్తూనే ఉండాలి. అప్పుడు దాని యొక్క పనితనం మెరుగవుతుంది. మనలో శక్తి విహీనం కాదు, మనలో ముసలితనం రాదు, యవ్వనత్వం సంతరించుకుంటుంది. ఇలాంటి లాభాలు అనేకం జరుగుతాయి ఎప్పుడు మైండ్కు రెస్ట్ ఇచ్చినప్పుడు. మైండ్కి రెస్ట్ ఎప్పుడు వస్తుందంటే ధ్యానంలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ధ్యానం నిత్యంగా చేసినప్పుడు మనకు ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు కూడా చూడండి, మనము ఏజ్ పెరిగే కొద్దీ, అంటే వయసు పెరిగే కొద్దీ ముసలి ఛాయలు రావు. అంటే ఎలా ఉంటుందంటే వయసు ఎక్కువైనా కానీ వయసు ఎక్కువ ఉండొచ్చు, కానీ మనలో యవ్వనత్వం ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ ధ్యానం చేసేటువంటి వాళ్ళకి సో 60 ఏళ్ళు వచ్చినా కానీ 20 ఏళ్ళ యువకునిలాగా ఉంటారు, లేదా 30 ఏళ్ళ యువకులాగా కనపడుతూ ఉంటారు. అదే ధ్యానం చేయకపోతే 30 ఏళ్ళ వయసుకే 50 ఏళ్ళ వయసులా కనిపిస్తారు. వాళ్ళ అంటే వాళ్ళు ఆలోచించే విధానం కానీ వాళ్ళ యొక్క పనితనం కానీ అలా తయారవుతుంది. ధ్యానం చేయకపోతే ఇలాంటి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ ధ్యాన శక్తి మిమ్మల్ని యవ్వనం ప్రసాదిస్తుంది. ఈ ధ్యానం వలన ముసలితనము రాదు, దగ్గరికి రాదు. అంటే యవ్వనం అంటే శరీరం కూడా యవ్వనంగా ఉంటుంది. మైండ్ అన్నిటికంటే విశేషంగా చెప్పాలంటే మైండ్ ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది ధ్యానం చేసేటువంటి వ్యక్తుల్లో. వాళ్ళ వయసు, ఈ ఫిజికల్ బాడీ వయసు 70 సంవత్సరాలు కాక 80 సంవత్సరాలు కాక, కానీ వాళ్ళలో యవ్వనత్వం ఉరకలేస్తూ ఉంటుంది ధ్యానం చేసేటువంటి వ్యక్తుల్లో. మనం చెప్తూ ఉంటాం ఈ యొక్క ధ్యానము ఎంత ఎక్కువ చేస్తే అంత ఆయుష్ పెంచుకోవచ్చు అని కూడా చెప్తారు. ఎలా సాధ్యమవుతుంది అంటే ధ్యానం చేసేటువంటి వ్యక్తుల్లో ప్రశాంతత ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనలో శక్తి నశించడం తగ్గుతుంది. శక్తి మన లోపల సంగ్రహణం పెరుగుతుంది, అంటే ఇంకా శక్తి పెరుగుతూ వస్తుంది, విస్తారంగా పెరుగుతూ వస్తుంది. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఈ ధ్యాన శక్తి వలన మన లోపల మన ఆయుష్ను మనం పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఎలా అంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన శ్వాసను తీసుకోవడం తక్కువ అవుతుంది. శ్వాసలు అనేటువంటివి ఎలాంటిదంటే శ్వాస అనేది ఒక బ్యాంక్ లాగా, ఒక నిధి. మనం భూమి మీదకి వచ్చేటప్పుడే ఇన్ని శ్వాసలు అని చెప్పి తెచ్చుకుంటాం. ఆ శ్వాసలను త్వరగా ఖర్చు చేస్తే త్వరగా వెళ్ళిపోవాలి తిరిగి. అంటే బ్యాంకులో ఒక 1000 రూపాయలు పెట్టామనుకోండి, 1000 రూపాయలను రోజు 100 రూపాయల లెక్క మనం వాడేస్తే 10 రోజులకి అయిపోతుంది. రోజుకు ₹1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 1000 రోజులు వస్తుంది కదా. సో ఇది అనమాట. ఈ విధంగా మన లోపల మన శ్వాస అనే బ్యాంకులో మనం తెచ్చుకున్న శ్వాసలు అక్కడ ఉంటాయి. ప్రతి మనిషికి కూడా ఫిక్స్ అది. మీ 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 యొక్క కర్మానుసారంగా మీ యొక్క ప్రణాళిక, జీవిత ప్రణాళిక, ఈ యొక్క మీ ఆత్మ ప్రణాళిక ఆధారంగా మీకు శ్వాసలు ఇవ్వబడతాయి. ఒక్కొక్కరికి కొన్ని శ్వాసలు. వివేకానందునికి ఎన్ని శ్వాసలు ఇచ్చారు అంతే. నువ్వు ఏం చేసినా వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉండదు ఇక్కడ. ఆ శ్వాసలు కరిగిపోయాక వెళ్ళిపోవాల్సిందే. ఆ విధంగా ఎప్పుడైతే ధ్యానం చేసేటువంటి యోగులకి, హిమాలయాల్లో ఇక్కడంతా యోగులు ఉంటారు కదా, వీళ్ళు చేసే విషయం ఏంటంటే హాయిగా కూర్చుంటారు, శ్వాసను గమనిస్తూ ఉంటారు. నిమిషానికి 15 శ్వాసలు తీసుకోవాల్సి వస్తే 5 శ్వాసలు తీసుకుంటారు. మన మామూలు మనిషి నిమిషానికి 15 శ్వాసలు తీసుకోవాలి. అదే టెన్షను, ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ లోపల ఆందోళన, భయం ఇట్లా ఉన్న వ్యక్తులు శ్వాస నిమిషానికి 25 తీసుకుంటారు. చూడండి,
నార్మల్ వ్యక్తులు 15. అదే అంటే ఈ యొక్క ధ్యానంలో ఉన్న వాళ్ళు యోగులు ఆలోచనలు తక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళు 5 శ్వాసలు మాత్రం తీసుకుంటారు. కాబట్టి మనం బతికేది 100 ఇయర్స్ అంటే వాళ్ళు 200 ఇయర్స్ కూడా బతుకుతారు కావాలంటే. ఉదాహరణకి త్రైలింగ స్వామి, ఆయన వచ్చేసి మన ఆంధ్ర యోగినే చెప్పాలంటే. అయితే కాశీ విశ్వనాథుని లాగా వారణాసిలో అద్భుతంగా విరాజిల్లారు. ఆయన వచ్చేసి 80 సంవత్సరాలు మౌనంలో ఉన్నారు. ఏకదాటికి 80 సంవత్సరాలు. ఇంకా మైండ్ ఎక్కడ వాడింటారు చెప్పండి? ఆయన మైండ్ వాడలేదు. కాబట్టి ఆయన 280 సంవత్సరాలు బతికారు. ఒకే ఒకే దేహంలో అందరూ చూస్తూ ఉండగానే 280 సంవత్సరాలు బతికారు. చూస్తే దేహం ఎట్లుంటుందంటే చాలా ఆజానుభావుడు. అది పొట్ట కూడా పెద్దగా ఉంటుంది, ఆజానుభావుడు. అలాంటి శరీరంతో ఈ యొక్క మోడర్న్ విజ్ఞానానికి అందనటువంటి విషయం అది. ఈ చెప్తారు కదా, సైన్స్కే సవాల్ అన్నట్టుగా అది ఈ యొక్క విజ్ఞాన శాస్త్రానికి సవాల్ అది. ఎందుకంటే 280 సంవత్సరాలు ఒకే దేహంలో ఉన్నారు ఆయన. నీటి మీద కూర్చుంటే, నీటి మీద ధ్యానంలో కూర్చుంటే అలాగనే సంవత్సరాలు కూర్చునేవాడు. ఆయన చూడడానికి మొత్తం అంతా ఎక్కడెక్కడి నుంచో ఆయన అట్లా నీటి మీద కూర్చొని ఉంటాడు. అందరూ వచ్చి వచ్చి చూసిపోయేవారు అప్పట్లో. 80 సంవత్సరాలు మౌనం, అంటే ఏమి మాట్లాడలేదు ఎవరితో కూడా. ఈ విధంగా ఉన్నప్పుడు మీ యొక్క ఆయుష్ను పెంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను నేను. ఓకే, రైట్. తర్వాత అనారోగ్యం ఉండదు. అనారోగ్యం ఎట్టి పరిస్థితిలో ఉండదు, మనందరికి తెలుసు. సో ఈ ధ్యానం చేసినప్పుడు మనకు వచ్చే శక్తి, దీనివలన ప్రాణశక్తి పెరిగినప్పుడు ఏమవుతుంది, చిన్న తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు కూడా అన్నిటినీ కూడా మనము హాయిగా సాల్వ్ చేసుకోవచ్చు. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అన్ని ఏదైనా ఉన్నాయి. సకల రోగాలకు నివారణి ఇది ధ్యానం. ఇది మనందరికి తెలుసు. సో ఈ రోగాలు రావడానికి అన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే ఖచ్చితంగా మన యొక్క పూర్వజన్మ కర్మలే. మనం ఏమైనా అనుకోవచ్చు, రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. అయితే పూర్వజన్మ కర్మలు ఏమున్నాయో అవన్నీ మనకు రోగాలుగా మన దేహానికి సంక్రమిస్తాయి. మరి ఆ రోగాలను మనం పోగొట్టుకోవాలంటే, అంటే మనం ఇంతకుముందు జన్మలో ఎవరెవరికి ఏ విధంగా మనం నొప్పిచ్చింటామో ఆ నొప్పి మనం అనుభవిస్తాం ఇప్పుడు. ఓకే, ఎవరినైనా కొట్టాము, ఇప్పుడు మనకు తలనొప్పి వచ్చింది. ఎవరినైనా చంపాము, ఇప్పుడు మన కాలో చెయ్యో వంగిపోయింది. కంటిన్యూస్గా, అంటే పూర్తి లైఫ్ అంతా కాలు అట్లే వంగి ఉంటుంది, లేదా మెడ అట్లే వంగి ఉంటుంది. సో ఇది అనుభవిస్తూ ఉంటాం రకరకాలుగా. అక్కడ చేసింది ఇక్కడ మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రోగాలన్నీ పోవాలంటే మళ్ళీ మనకు దీనికి కావాల్సింది ఏం తెలుసా? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అని తెలుసుకునేంత వరకు నిరంతర సాధన. దాన్ని ఆత్మజ్ఞానం అంటాం. ఆత్మజ్ఞానం ఎవరికైతే వస్తుందో వాళ్లకు ఖచ్చితంగా ఈ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ఎందుకు? ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వచ్చిందో అప్పుడు నీలో ఉన్నటువంటి అజ్ఞానం నశించిపోతుంది. అజ్ఞానము సుజ్ఞానం, పరిజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఇలా ఉంటుంది. అదే దాన్ని ఏమంటారంటే జ్ఞాని, ప్రజ్ఞాని, విజ్ఞాని. జ్ఞాని అంటే ఎవరు? ప్రజ్ఞాని అంటే ఎవరు? బ్రహ్మజ్ఞాని ఆర్ విజ్ఞాని అంటే ఎవరు? సో ఇలా 3 రకాలు ఉంటాయి. ఇవన్నీ ఇంతకుముందు క్లాసులు చెప్పుకున్నాం మనం. సో కాబట్టి మిత్రులారా, ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే మనకు వస్తుందో, ఆత్మజ్ఞానం అంటే ఆత్మ అనేది మనకు స్ఫురణలోకి రావాలి. అది ధ్యానం ద్వారా మాత్రం సాధ్యం. అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ కర్మలన్నీ కరిగిపోతాయి, కర్మలు తొలగిపోతాయి. ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళకి కర్మలు తొలగిపోవును. అప్పుడు మీలో ఆ బ్రహ్మజ్ఞానం వచ్చినట్టుగా, ఆత్మజ్ఞానం కలిగినట్టుగా అప్పుడు మీలో కలిగేది బ్రహ్మానందం. ఓకే, అప్పుడు ఈ రోగాలన్నీ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఎలాంటి రోగాలైనా మన నుంచి దగ్ధమవుతాయి అన్నమాట. సో దాంతో అది చివరి, అంటే ఆ కర్మలకి ఎండ్, పులి స్టాప్ అది ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలుగుతుందో. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత సర్వరోగ నివారణి. సో ఇది ఇప్పుడే చెప్పుకున్నాం. కాస్మిక్ ఎనర్జీ మనం సంపాదించుకుంటే అన్ని ఫలితాలు మనకు లభిస్తాయి.
ఇక ఏ డాక్టర్ దగ్గరికి కానీ ఎక్కడికి కానీ పోవాల్సిన అవసరం లేదు. నో డాక్టర్ నో మెడిసిన్. సో ఎక్కడో పోయి ఏ డాక్టర్ దగ్గరకు పోయి మనం అక్కడ ఉపశమనం తీసుకోవాలి, వెయిట్ చేయాలి, అలాంటి అవసరాలే మనకి ఎప్పుడు జరగదు. ఎవరికి? ధ్యానికి కదా. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, మనల్ని మనం బాగు చేసుకోగలం. ఇది ధ్యానం చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని మనం బాగు చేసుకోవాలి. ఇంకెవరు బాగు చేయాల్సిన అవసరం లేదు, ఎవరి కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. మనం అదే చెప్తాం కదా, ఈ భగవద్గీతలు చెప్తూ ఉంటాం, ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్పి. అంటే మనల్ని మనం ఉద్ధరించుకుంటాం, మన ఆత్మను మనమే ఉద్ధరించుకుంటాం. అంతేగాని ఒక డాక్టరో ఇంకోరో ఎవరు ఉద్ధరించరు. తర్వాత ఈ ఏ అంటే ఏ విధంగా కూడా, అంటే ఈ యొక్క జీసస్ అయినా, బుద్ధుడైనా, తర్వాత మహమ్మద్ ప్రవక్త అయినా, ఇలా రకరకాల ఎంతోమంది మాస్టర్స్, మహావీరుడు కావచ్చు, ఉం, రమణ మహర్షి కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకున్న వాళ్ళే. వాళ్ళని ఎవరు వేరే వాళ్ళు ఉద్ధరించలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఏమైందంటే ఈ యవ్వనంలోనే యవ్వనంలో ఉన్న వాళ్ళకి ముసలితనం రాకుండా చేస్తుంది, మన ఆయుష్ని ఎంత కావాలంటే పెంచుతుంది, అనంతంగా పెంచుతుంది. ఇది అన్నిటికీ కారణం ఏంటంటే మనం ధ్యానం చేయడమే, నిత్యం ధ్యానం చేయడమే. కాబట్టి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా మనల్ని మనం ఎప్పుడు కూడా మనల్ని మనమే బాగు చేసుకోవాలి. ఇంకెవరు బాగు చేయలేరు. దానికి ఒకటి మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ వే. మెడిటేషన్ ఇస్ ద ఓన్లీ వే, గుర్తుపెట్టుకోండి. తర్వాత పాపాలు, రోగాలు మనందరికి తెలుసు. పాపాలు అదే చెప్పాక ఇంతవరకు. పాపాలకు అంటే రోగాలకు కారణం పాపాలు ఈజ్ ఈక్వల్ టు రోగాలు. అంటే చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు. సో రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు కదా. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏ బ్యాక్టీరియానో వైరస్ వల్లనో రోగం వచ్చింది అనుకుంటే అది అజ్ఞానం. దేనికి వచ్చింది రోగం? మీ యొక్క అంటే ఇంతకుముందు చేసిన పాపాలు, ఇంతకుముందు చేసిన చెడు కర్మలు, అవే ఇప్పుడు మనకు వచ్చినటువంటి రోగాలు. అది చెప్తాం కదా, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అంటే మన దేహాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రోగాలన్నిటికీ కారణం బ్యాక్టీరియా కాదు, వైరస్ కాదు, వాతావరణం కాదు. దానికి కారణం వచ్చేసి మన పూర్వజన్మ కర్మలు, పూర్వజన్మ పాపాలు. ఈ దృష్టిలో పెట్టుకోండి. సో మనం అనుకున్నట్టుగా ఈ వైద్య శాస్త్రంలో, ఆరోగ్య శాస్త్రం చెప్తూ ఉంటారు, రకరకాల కారణాలు చెప్తారు. ఈ కారణాలు మాత్రం ఎప్పటికీ కానే కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి, మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు మనం అనుభవిస్తాం. అదే ఇప్పుడు మన అనారోగ్య రూపంలో మనం అనుభవిస్తున్నాం చాలా మంది కూడా. తర్వాత ఎప్పుడు కూడా హింసా మార్గం అనేటువంటిది ఒక నీచమైన మార్గం, హింసా మార్గం. ఎందుకంటే మిత్రులారా, సో ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, చెడు కర్మ అంటే ఏంటి? హింసా మార్గం. అంటే ముఖ్యంగా ఈ యొక్క కోడి, మేక ఇవన్నీ ఉన్నాయి కదా, చేపలు ఇట్లాంటి తినడము, ఇదంతా కూడా హింసా మార్గం. సో అంటే మానవుణ్ణి రాక్షసుడిగా చేస్తున్న కార్యక్రమం ఇది చెప్పాలంటే. సో ఎవరైనా కానీ ధ్యానంలోకి వస్తారో వాళ్ళ క్రమంగా ఏమవుతుందంటే ఈ హింసా ప్రవృత్తి పోయి వాళ్ళు అహింసా ప్రవృత్తికి నిదానంగా వచ్చేస్తారు. అంటే మాంసాహారం పక్కెళ్ళిపోయి చక్కటి శాకాహారము వాళ్ళలో వస్తుందన్నమాట. దానికి కారణం ఏంటంటే ధ్యానమే. ధ్యానం నిరంతరంగా చేస్తూ పోతే ఎలాంటి మాంసాహారి కూడా శాకాహారి అయ్యేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఓకే. సో తర్వాత మాంసాహారం అనేది నికృష్టమైనటువంటి ఆహారం. మీకు అందరికి తెలుసు, అది మాంసాహారం మన మానవుల భోజనం కాదు, రాక్షసుల భోజనం చెప్పాలి. సో దేవతల భోజనం అంతకన్నా కాదు, అంటే రాక్షసుల భోజనమే మాంసం కదా. సో కాబట్టి మానవుల భోజనం శాకాహారం, దేవతల భోజనం శ్వాసాహారం. మనం అందరం కూడా మొదటగా మాంసాహారం నుంచి శాకాహారంకి రావాలి, శాకాహారం నుంచి శ్వాసాహారంకి వెళ్ళాలి. ఇది మన యొక్క ఈ యొక్క ప్రయాణంలో, ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అంటే మానవుడు ఫస్ట్ ఏం చేయాలంటే రాక్షసు నుంచి మానవుడు కావాలి, మానవుడి నుంచి మాధవుడు కావాలి. ఇది మన యొక్క తీరు. ఈ విధంగా మనం ధ్యానం చేస్తూ పోతే ఇవన్నీ కూడా మనకు దక్కుతాయి. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మన ధ్యానాన్ని చేస్తూ ఉంటే, నిరంతరం చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. తర్వాత ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఎప్పుడు కూడా ఈ మాంసం తినే వాళ్ళకి ఎవరైనా కానీ వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే నిరంతరం ఏమవుతుందంటే చిన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఆ లోపల పరివర్తన కలుగుతుంది. అది అంటే ఎలాంటిదైనా కానీ వాళ్ళు ఎలాంటి మాంసం తింటూ ఉన్నా అంతకుముందు దానికి లెక్క రాదు. ఇక్కడ ఏంటంటే ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ లోపల కొద్ది ధ్యానం చేసే కొద్దీ వాళ్ళకి ఈ మాంసం తినబుద్ధి కాకుండా తయారవుతారు వాళ్ళు. అప్పుడు ఆ హింసా మార్గాన్ని వదిలిపెట్టేస్తారు. అయితే ధ్యానం చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. అదేవిధంగా హింసా చోడో
హంస పకడో అనేటువంటిది మనం ఇది ఒక వాక్యం. దీంట్లో ఏంటంటే మనం హంసను పట్టుకోవడం, హింసను వదిలేయాలి. హింస హింస అంటే అదే ఆ, అదే అంటే క్రూరమైన చర్య. హంస అంటే శ్వాస. శ్వాసను పట్టుకోవాలి, ఆ యొక్క హింసను వదిలేయాలి. ఓకే, అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఏమవుతాం అంటే హింసను వదిలేసి హంసను పట్టుకుంటే మనందరం కూడా రామకృష్ణ పరమహంస, అదే పరమహంసలు అవుతాం. చెప్పాలంటే పరమహంస. ఇది రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస, వీళ్ళంతా కూడా పరమహంసలు ఎందుకు అయ్యారంటే వాళ్ళు హింసను వదిలేసి హంసను పట్టుకున్నారు, అంటే శ్వాసను పట్టుకున్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ విధంగా తయారయ్యారు. సో ఎప్పుడు తయారవుతామంటే వచ్చే జన్మలు తయారవుతామా, లేకపోతే ఇంకా ఆ పై జన్మలు తయారవుతామా అనేది కాదు. ఇదే జన్మలను ఇప్పుడే తయారు కావచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే నిత్యంగా మనము ధ్యానం చేయాలి. అంటే ఈ జన్మలోనే మనం ఒక కబీర్ కావాలి, వచ్చే జన్మలో కాదు. ఈ జన్మలోనే ఒక కబీర్ కావాలి, ఒక రామకృష్ణ పరమహంస కావాలి, ఒక యోగానంద పరమహంస, పరమహంస. హంసను పరమస్థితిలో పెట్టుకున్న ఆ హంసతో పాటు పరమస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, పరమస్థితికి చేరుకున్న వాళ్ళు, వాళ్ళే పరమహంసలు అంటారు. హంస అంటే శ్వాస. ఆ శ్వాసను గమనించడంలో పరమస్థితికి చేరుకున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళను పరమహంసలు అంటాం. మనం అందరం కూడా ఏం కావాలి, పరమహంసలు కావాలి. దానికి హింస హింస చూడో హంస పకడో మిత్రులారా. తర్వాత హంసను పట్టుకుంటే హింస పారిపోతుంది ఆటోమేటిక్గా. అంటే శ్వాసను మనం గమనిస్తూ గమనిస్తూ ఉంటే సో అద్భుతమైన లాభాలు ధ్యానం ద్వారా మీకు తెలుసు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ హింస మన నుంచి దూరం వెళ్ళిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎంత మహాపాపాత్ముడైనా సరే, మహాపాపాత్ముడు కంటే ఇంకా పాపాత్ముడు ఉంటే కూడా అంతటి వాళ్ళు కూడా ఒక్క ఆత్మజ్ఞానం వాళ్ళలో వీచింది అంటే, ఒక ఒక చిన్న ఆత్మజ్ఞానిక వీచిక వలన వాళ్ళ ఉన్నటువంటి ఈ యొక్క మహాపాపం కూడా తొలగిపోతుంది మిత్రులారా. అది అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడనమాట. అంటే మనం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, నేను ధ్యానానికి అర్హున్నా కాదా, సో ధ్యానం చేయొచ్చా లేదా అనేది కాదు. ఇక్కడ ధ్యానానికి అందరూ అర్హులే. ఎట్లాంటి పాపి అయినా కానీ వాడు ధ్యానం మొదలు పెడితే ఆ పాపం అంతా కూడా అదృశ్యమైపోతుంది. ఈ దృష్టిలో పెట్టుకోవాలి మనం. అంటే ఇక్కడ పాపం ఎక్కువ చేసిన వాళ్ళు చేయలేరు, చేయకూడదు ధ్యానం అనేది అలా అలా ఉండదు. అంటే మనం తెలిసో తెలియకనో చెడు చేసి ఉంటాం, తెలిసి చేసి ఉండొచ్చు, తెలియకుండా చేసి ఉండొచ్చు, ఎన్నో విషయాలు మామూలుగా. సో అలా ఏం చేసినా, తెలిసినా తెలియకపోయినా, తెలిసి చేసినా తెలియకుండా చేసినా కానీ ధ్యానం మొదలు పెడితే ఆ పాపం మొత్తం కరిగిపోతుంది. పాపం మొత్తం కరిగిపోయి మనం కూడా ఆ పాపాత్ముల నుంచి ఒక మహాత్ముడయ్యేటువంటి అవకాశం ఈ ధ్యానం మీకు కల్పిస్తుంది. ధ్యానానికి సంబంధం లేదు, మీరు పాపినా మహాపాపినా సంబంధం లేదు. ధ్యానం మొదలు పెడితే అది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే మన మన జీవితంలో సో హింస ద్వారా ఎన్నో అంటే క్రూరమైన చర్యలు జరుగుతాయి. హంసను పట్టుకుంటే మన జీవిత కర్మలన్నీ సక్రమంగా తయారవుతాయి. ఇప్పుడు సాత్విక కర్మలు చేయడం మొదలు పెడతాం. సో అంతవరకు తమో గుణ రజోగుణ ఈ యొక్క కర్మల్లో మనం నిమగ్నమై ఉంటాం. సో ఇప్పుడు ఎప్పుడైతే హంసను పట్టుకుంటామో దానివల్ల అన్నీ కూడా సాత్వికమైనటువంటి కార్యక్రమాలు చేయడం మొదలు పెడతాం. తర్వాత చెడు అలవాట్లన్నీ అన్నీ పోతాయి. చెడు అలవాట్లు అన్నీ కూడా మాయమైపోతాయి ఈ యొక్క ధ్యానం ద్వారా. అంటే తాగడం కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఇలాంటి ఎన్నో విషయాలు, ఎన్నో ఈ యొక్క చెడు అలవాట్లు మన నుంచి దూరంగా పారిపోతాయి. దేనివల్ల అంటే ఈ ధ్యానము చేయడం వలన. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ధ్యానం చేయకపోతే ఈ చెడు అలవాట్లు మనలో గట్టిగా తిష్టేసుకొని కూర్చుంటాయి, అవి మనల్ని వదలవు అనమాట. సో అలాంటిది ధ్యానం చేస్తూ చేస్తూ ఉండడం వలన ఖచ్చితంగా ఆ యొక్క చెడు కర్మలన్నీ దూరం వెళ్ళిపోతాయి. ఆ చెడు కర్మలు బయటికి పోయినంటే వాటి యొక్క ఫలితాలు కూడా మనం అనుభవించాల్సిన అవసరం లేదు. లేదంటే ధ్యానం చేయకపోతే చెడు కర్మలు ఖచ్చితంగా చేస్తాం, చెడు అలవాట్లు ఎక్కువ అవుతాయి. దానివల్ల జన్మలుగా వాటిని మనం అనుభవించే తీరాలి మిత్రులారా. మళ్ళీ మనం దాన్ని ఖచ్చితంగా అనుభవించే తీరాలి. కనుక ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఏమేమి లాభాలు వస్తాయి? చిరంజీవత్వం వస్తాయి, ఆయుష్ పెరుగుతుంది, సర్వరోగాలు నివారణ అవుతాయి. ఈ విధంగా ఎన్నో ఎన్నో లాభాలు వస్తాయి. అంటే మానవ రాక్షసు నుంచి మానవుడు అవుతాడు, మానవుడి నుంచి మాధవుడు అవుతాడు, మాంసాహారులు శాకాహారులు అవుతారు, ఈ యొక్క అహింసా తత్వంలోకి ప్రవేశిస్తారు, చెడు అలవాట్లన్నీ పోతాయి.
అన్ని సుగుణాలే వస్తాయి, దోషాలన్నీ పోతాయి. సో ఇవన్నీ కూడా ఒక ధ్యానం యొక్క ఫలితాలే. ఇవన్నీ చెప్పాలంటే ఇంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు ఎస్పెషల్లీ ఏకాగ్రత అతి అద్భుతంగా ఉంటుంది ఈ ధ్యానం వలన. ఇవన్నీ కూడా ధ్యానం లాభాలే. చూడండి ఎన్ని ధ్యానం లాభాలంటే కోకొల్ల అనమాట. ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతే అసలు దీనికి అంతమే లేదు. మనకున్న సమయాన్ని బట్టి ఎంత సమయం ఉందో దాన్ని బట్టి చెప్పుకుందాం. మళ్ళీ ఇంకొక క్లాస్లో మనం మళ్ళీ చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే. సో విద్యార్థుల ఏకాగ్రత ఎంత అద్భుతంగా పెరుగుతుందంటే, ఏకాగ్రత పెరగడంలో ఒక చిన్న అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనసు శూన్యం చేసుకునే అలవాటు వాళ్ళకు వస్తుంది బాగా. ఎప్పుడైతే చూడండి మాస్టర్ చెప్తున్నాడు పాఠాలు, మనం ఎలా వినాలి? శూన్య మనసుతో వినాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక కప్పు తీసుకోండి, ఒక కప్పు, దాంట్లో ఆల్రెడీ నీళ్ళు లేదా కాఫీ ఆల్రెడీ పోసి ఉంటే మళ్ళీ దాంట్లో నీరు లేదా కాఫీ పోయడానికి అవుతుందా? ఆల్రెడీ ఫుల్గా ఉంది కదా. మరి దాన్ని ఏం చేయాలి? దాన్ని నీట్గా శుభ్రం చేయాలి. అంటే ఎంటీ కప్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న నీళ్ళు కాఫీని పడేసి ఫ్రెష్గా ఎంటీగా పెట్టుకుంటే మళ్ళీ కొత్తగా నీళ్లు కొత్తగా కాఫీ కానీ పోయొచ్చు. ఈ విధంగా పనిచేస్తుంది. మనం కూడా ఎప్పుడైతే ఆలోచనలు నింపుకొని ఉంటామో పూర్తిగా, అక్కడ అంటే ఆ మాస్టర్ చెప్పే పాఠాలు లోపలికి ఎక్కవు మనకి. శూన్యంగా పెట్టుకోవాలి. అంటే అందుకే విద్యార్థులకు ధ్యానము ఎంత అవసరం అంటే అంత అవసరం. వాళ్ళు చెప్పేటువంటి పాఠాలన్నీ చక్కగా మనకు బుర్రకెక్కాలి, చక్కగా మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, మెమరీ పవరు ఎంత ఉండాలంటే దానికి కారణము ధ్యానమే. ధ్యానం చేస్తే ఈ అలవాటు ఆటోమేటిక్గా వస్తుంది. సో లేదంటే ఎట్లా ఉంటుందంటే, మనోళ్ళకి పిల్లకాయలకి ఇప్పుడు ఈ రోజుల్లో టీవీలు ఇవన్నీ ఎక్కువై కాబట్టి మాధ్యమం ఎక్కువైపోయింది. దాంట్లో ఈ గేమ్స్ అని, క్రికెట్ అని, లేదంటే సినిమాలని, రకరకాల అన్నీ కూడా నింపుకొని ఆల్రెడీ నిండిపోయి ఉంటాయి. ఇక చదువుకు ఎక్కడుంది ప్లేస్ చెప్పండి? ఇవన్నీ నింపుకొని ఉంటే ఆడ పోయి మాస్టర్ ముందు కూర్చుంటే ఏమి ఎక్కుతుంది వాళ్ళకి? ఏమి ఎక్కదు. అవన్నీ ఆల్రెడీ నిండిపోయినాయి. కాబట్టి వాటిని తొలగించాలంటే ఏం కావాలి? ఖచ్చితంగా ధ్యానాభ్యాసం మనం పిల్లలతో మొదలు పెట్టించాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే విద్యార్థులకు అద్భుతమైనటువంటి ఆ పాఠాలు నేర్చుకోవడం కానీ, ఆ చదువు కానీ అద్భుతంగా వస్తుంది. సో సో అద్భుతమైనటువంటి వాళ్ళకు ఆ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందంటే, ఆ ప్రోగ్రెస్ అనేది అద్భుతంగా కనిపిస్తుంది. విద్యార్థులు వాళ్ళ యొక్క చదువుల్లో అన్నింటిలో కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ఆ వయసు ఎంత ఉందో అంత నిమిషాలు చేస్తే చాలు. వాళ్ళ యొక్క వయసు 10 సంవత్సరాలు అంటే 10 నిమిషాలు, 30 సంవత్సరం అంటే 25 సంవత్సరాలు అంటే 25 నిమిషాలు అలా చేస్తూ పోవాలి. ప్రతిరోజు ధ్యానం నిత్యంగా చేస్తూ పోతే చాలు. తర్వాత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీకు తెలుసు, జ్ఞాపక శక్తి అనేటువంటిది అద్భుతమైన రీతిలో ఈ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఓకే. మనం పదే 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 దాన్ని చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. చెప్పిన దాన్ని మరీ మరీ అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఎందుకంటే ఈ ధ్యానం చేసే కొద్ది ఏమవుతుందంటే మనలో ఆ యొక్క గుర్తుపెట్టుకునేటువంటి కెపాసిటీ, ఆ జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది మిత్రులారా. ఒక్కసారి వింటే చాలు అలా గుర్తుండిపోతుంది. అది ధ్యానం యొక్క దాని యొక్క పరాకాష్ట అని చెప్పాలి. ఓకే. సో అలా కాకుండా ఎప్పుడైతే మనం ధ్యానం అనేటువంటిది లేదో మనలో ఏకాగ్రత కొరత ఉంటుంది. ఆ ఏకాగ్రత తగ్గిందనుకోండి, మనం వినేది ఏది కూడా సరిగా వినం. ఎప్పుడైతే సరిగా వినమో సరిగా లోపలికి ఎక్కుతుంది. అది సరిగా బుర్రలో కూర్చోదు అనమాట. అంటే మెమరీలో కూర్చోదు, బయటకు వెళ్ళిపోయి ఉంటుంది అది అప్పుడే. సో ఇలా ఉండడం వల్లనే మనకు ఈ జ్ఞాపక శక్తి తక్కువ అవుతూ ఉంటుంది. ధ్యానంలో ఎప్పుడైతే శూన్యస్థితికి వెళ్ళి ఎప్పటికప్పుడు మనం వర్తమానంలో ఉంటామో అప్పుడు ఏకసంతాగ్రతలం అవుతాం. కాన్సన్ట్రేషన్ అద్భుతంగా పెరుగుతుంది, ఏకాగ్రత శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షలకు వెళ్ళినా కూడా ఒక్కసారి చదువుకొని పోతే చాలు, మొత్తం రాసేస్తాం. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఫలితాలు ఈ విధంగా ధ్యానం చేసే వాళ్ళకు ఏమేమి చదువుతారో అక్కడ పోయి పరీక్షలు కూర్చుంటే అన్నీ గుర్తొస్తాయి. అన్ని టకటక రాసేయడం జరుగుతుంది. సమాధానాలన్నీ మొత్తం రాసేస్తాం. ఇలాంటి ఫలితాలు వస్తాయి. ఇంటర్వ్యూకి వెళ్తే కూడా, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, సో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఈ యొక్క ఏ వ్యక్తులకైతే ధ్యానం చేస్తుంటారో వాళ్ళకు భయం ఉండదు. చాలామంది ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళాక అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ వెయిట్ చేస్తున్నప్పుడు ఆ టెన్షన్ తట్టుకోలేరు వాళ్ళు. చెమటలు పడతాయి, రకరకాల అంటే మనసులో ఒత్తిడి, ఏమడుగుతారో, ఏమవుతుందో, పాస్ అవుతానో, ఫెయిల్ అవుతానో, ఇట్లా రకరకాల డౌట్లు అనమాట. అలా కాకుండా ఒక ధ్యానం తెలిసినటువంటి వ్యక్తి ఏంటంటే ఆ యొక్క క్యాండిడేట్ కూర్చుంటాడు. ఇంటర్వ్యూ సమయం ఉందనుకోండి, వెయిట్ చేస్తుంటే హాయిగా మనసు శూన్యం చేసుకొని ధ్యానంలో కూర్చుంటాడు అంతే. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. పిలవగానే కంపల్సరీ లోపలికి వెళ్ళగానే సో అన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్ చేస్తాడు. బయటకు అంటే ఆ టెన్షన్ లేదు.
ఆ టెన్షన్ లేకుండా హాయిగా సో ఏం కావాలో అన్నిటిని ఆన్సర్ చేసి ఆ యొక్క ఇంటర్వ్యూలో కూడా అత్యద్భుతంగా రాణిస్తారు వాళ్ళు. ఇలాంటిది ఈ ధ్యానం వలన ఇన్ని ఫలితాలు. మనశ్శాంతి, ఇక మనశ్శాంతికి కొరతనే లేదు. అంటే సో ఈ యొక్క ఏమవుతుందంటే ఈ చాలా మందికి కూడా అన్నీ ఉంటాయి, కావాల్సిన అన్నీ ఉంటాయి, బట్ మనశ్శాంతి లేదు. ధనం ఉంది, యొక్క వాళ్ళ యొక్క పదవి అన్నీ, అంటే వాళ్ళకి కావాల్సిన కీర్తి అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఏమైందంటే సో ఎస్పెషల్లీ మనశ్శాంతి లేదు. అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో. వాళ్ళ యొక్క మధ్యలో సంబంధాలు కానీ, తల్లి కొడుకుల సంబంధం కానీ, అన్నదమ్ముల మధ్యలో రకరకాల కొట్లాటలు కానీ, వీటన్నిటి వలన మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది అనమాట. అంటే సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కోపాలు తాపాలు ఇట్లా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇంట్లో ఎలాంటి మనశ్శాంతి ఉండదు. ఇంటికి రావాలంటే రావాలనిపించదు. ఇట్లా కొట్లాటలు, వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీటన్నిటి కారణం ఏంటంటే వాళ్ళలో జ్ఞానం లేకపోవడం, వాళ్ళలో ధ్యానం లేకపోవడం. ఎప్పుడైతే సో అంటే అన్నీ, అంటే ఉద్యోగం బాగుంది, ఆరోగ్యం బాగుంది, అందరూ పిల్లలు బాగున్నారు, గౌరవంలో అంటే సంఘంలో మంచి గౌరవం ఉంది, అన్నీ ఉన్నాయి, పేరు ప్రతిష్టలు అన్నీ ఉన్నాయి. అయితే ఈ మనశ్శాంతి అనేటువంటిది లేదు. మనశ్శాంతి లేదు. అంటే ఈ భార్యాభర్తల మధ్యలో ఎడముఖం పెడముఖం పెట్టుకోవడము, అన్నదమ్ముల మధ్యలో కొట్లాట్లు, అది నాది ఇది నాది, ఆస్తి నాది ఇది నాది అని చెప్పి ఇట్లా రకరకాల సమస్యలతో మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు. సో ఈ మనశ్శాంతి అనేటువంటిది ఎప్పుడు లోపిస్తూనే ఉంటుంది. దీన్ని మరీ తిరిగి సంపాదించుకోవాలంటే ధ్యానం చేస్తే వచ్చేది. సో అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటంటే మనశ్శాంతి పెరుగుతుంది, మనకు నిజమైన జ్ఞానం లభిస్తుంది. కాబట్టి మనం ఇట్లా చిన్న చిన్న విషయాలకు బాధపడేది ఉండదు. సో ఎలాంటి సంబంధాలు, అద్భుతమైన సంబంధాలు కూడా నెలకొల్పుకుంటాం ఆటోమేటిక్గా. ఇది ధ్యానం వల్ల కలిగేటువంటి మంచి ఫలితం. తర్వాత అర్జునుడు, కృష్ణుడు అదే చెప్తారు కదా. సో పుర్రెకో బుద్ధి, జీవకో రుచి అని చెప్తారు. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రీతిలో ఉంటారు మిత్రులారా. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆత్మస్థితిలో ఉంటారు. ఎలాగంటే అది అందుకే దాని ఏమంటారంటే పుర్రెకో బుద్ధి, జీవకో రుచి. అంటే అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరిలో ఒక బుద్ధి ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక రుచి ఉంటుంది. ఓకే, తర్వాత ఒక్కొక్కరు ఒక ఆత్మస్థితిలో ఉంటారు. ఒకే కుటుంబంలో నలుగురు ఉంటే కనుక ఒక్కొక్కరు ఒక రీతిలో ఉంటారు. చూడండి, అబ్జర్వ్ చేయండి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క ఆత్మస్థితి ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది. దాంట్లో వ్యత్యాసాలు ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, సో అంటే అక్కడ ఏమవుతుందంటే దానివల్ల ఒకరి నుంచి ఇంకొకరికి ప్రభావం ఉంటుంది. ఒకరు శాంతంగా ఉంటారు, ఒకరు ఎక్కువ టెన్షన్లో ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉంటారు. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా నాలుగు రకాలుగా ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనశ్శాంతి పోతుంది. అదే ఒక యోగి అంటే, ఒక ధ్యాని అంటే అందరినీ యాక్సెప్ట్ చేస్తాడు. ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా అందరినీ యాక్సెప్ట్ చేసేది ఒక యోగి, ఒక ధ్యాని. వాళ్ళకి సాధ్యమవుతుంది. సో అలా ఉంటుంది అనమాట. అప్పుడు అతను శాంతిగా ఉంటాడు. ఎప్పుడు అతనిలో మనశ్శాంతి కోల్పోడు. ఇప్పుడు ఉదాహరణ మహాభారతంలో జరిగింది ఏంటంటే అర్జునుడు కూర్చొని ఏడుస్తున్నాడు. వీళ్ళు నేను చంపాలా, వీళ్ళతో నేను కొట్లాడాలా, సో అని ఆయన కూర్చొని ఏడుస్తున్నాడు. గాంధీవం కింద పడేసి నేను చంపను, నేను చెయ్యను, నాకు వీళ్ళంతా కూడా బంధువులు మిత్రుడు, తర్వాత ఇంకేంటి నా గురువులు, వీళ్ళంతా ఉంటే ఎలా చంపేది, కృష్ణుడేమో చంపేవా ఆయన చెప్తున్నాడు, నేను చంపలే అని చెప్పేసి ఆ విధంగా అతను బాధపడుతూ మనశ్శాంతి కోల్పోయి ఉన్నాడు. కృష్ణుడికి మాత్రం ఎలాంటి మనశ్శాంతి పోలేదు. సో ఏ విధంగా కూడా హాయిగా కూర్చున్నాడు, తంపుగా ఉన్నాడు. అదే కృష్ణుడు అయితే నేను ఇది చేయలేను, నేను వెళ్ళిపోతా, నేను భిక్షాటనం చేసుకుంటాను కానీ నేను చంపలేను అంటాడు. ఓకే, నీ నీ ధర్మం నువ్వు చేయవా అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. ఓకే, సో అలాంటి పరిస్థితిలో ఏమవుతుందంటే అర్జునుడు ధ్యాని కాదు కాబట్టి, యోగి కాదు కాబట్టి అతనికి విషాదం వచ్చింది. అదే కృష్ణుడు మనశ్శాంతి ఎందుకున్నాడంటే కృష్ణుడు ఆల్రెడీ యోగీశ్వరుడు, మనశ్శాంతిని జయించినవాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా మనశ్శాంతినే. అంటే సుఖమున్నా దుఃఖమున్నా అన్నిటినీ, అంటే చెడు మంచి ఏదన్నా కానీ ఎలాంటిదైనా కానీ అన్నిటినీ ఈక్వల్గా తీసుకునేటువంటి మనస్తత్వం ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఈ మహాభారత యుద్ధంలో, ఈ సంగ్రామంలో చక్కగా అంటే నవ్వుతూ చివరి వరకు కూడా నవ్వుతూనే ప్రబోధిస్తూ వచ్చాడు. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఈ ధ్యానం అనేటువంటిది ఒక యోగి అయితే, ఒక యోగీశ్వరుడు అయితే ఆ తత్వంలో ఉంటాడు ఇప్పుడు కూడా. అదే అర్జునులాగా ఉంటే ఈ మనస్సుని చాలా బాధిస్తూ ఉంటుంది మనస్సు అనేది.
ఆ మనస్సుకు లోనైపోయి సో దాంట్లో సఫర్ అవుతుంటాడు, దుఃఖంలో ఉంటాడు ఎప్పుడు. కాబట్టి ధ్యానం చేస్తే ఇంత ఫలితాలు మనకు ఉంటాయి. ఓకే. సో మిత్రులారా, ఇక్కడ ఈ విధంగా వ్యాపారం పర్ఫెక్ట్గా ఉంటుంది. భవిష్యత్తు చూడండి, ఇంకోటి, వ్యాపారం ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే, ఒక వ్యాపారస్తుడికి వచ్చే ఓ చిన్న విషయం చెప్తాను. వ్యాపారస్తుడికి ఎలాంటి సంశయాలు వస్తాయంటే, ఏదో ఒకటి అతను ఒక వస్తువు తయారు చేశాడు. ఆ వ్యాపారం అంటే ఒక వస్తువు తయారు చేశాడు అనుకోండి, దాన్ని అమ్మాలి. అమ్మడానికి తీసుకెళ్ళడానికి హైదరాబాద్కి వెళ్ళాలా, మద్రాసుకి వెళ్ళాలా అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఎక్కడికి వెళ్తే ఇది, ఏ మార్కెట్కి తీసుకెళ్తే ఇది బాగా అమ్మొచ్చు అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సో ఎటు డిసైడ్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అదే మీరు ఒక ధ్యాని అనుకోండి, ఒక అర్ధగంట సేపు ధ్యానంలో కూర్చునే ముందు ఒక థాట్ రిలీజ్ చేయండి. ఎక్కడికి అంటే, ఎక్కడికి వెళ్తే నాకు దీని నుంచి నేను మంచి ఫలితం పొందుతాను అని ఒక థాట్ రిలీజ్ చేసి, ఆ థాట్ రిలీజ్ చేయాలి అంతే, అక్కడికి వదిలేయాలి. ధ్యానంలోకి వెళ్ళిపోండి. హాయిగా ధ్యానంలో శూన్య స్థితిలో ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు అలా ఉండిపోండి. అప్పుడు మనకు ధ్యానంలో ఒక వర్డ్ కనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న వర్డ్ సౌండ్, అంటే ఇది ఎట్లా అంటారంటే క్లియర్ వాయిన్స్ అంటారు దీన్ని. క్లియర్ వాయిన్స్ అని మనకు వినిపిస్తూ ఉంటుంది. ఆ శబ్దాలు వినిపిస్తుంటాయి. అక్కడ మద్రాస్ లేదా చెన్నై అని ఇచ్చింది అనుకోండి. చెన్నై అంటే అర్థం ఏంటంటే మీరు చెన్నైకి వెళ్ళిపోవాలి. మీకు ఫలితం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇట్లాంటి ఫలితాలు వస్తాయి మనకి. ఇంకా భవిష్యత్ సమాచారం కూడా తెలుసుకోవచ్చు. భవిష్యత్ సమాచారం కూడా అంటే, ఇప్పుడు ఒక రైతున్నాడు, ఏం ఏం ఈసారి ఏ పంట పండించాలి, దేనికి ఆదాయం ఉంటుంది, దేనికి పర్యావరణం అంటే పరిసరాలు లేదా పర్యావరణం వాతావరణం సహకరిస్తుంది, ఈ సంవత్సరం మార్కెట్ ధర దేనికి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలంటే, ధ్యానంలో కూర్చొని చక్కగా కూర్చునే ముందు ఆ యొక్క సంకల్పం చేసుకొని క్వశ్చన్ వేసుకొని ధ్యానంలో కూర్చొని ఒక అర్ధ గంట కూర్చుంటే అతనికి వస్తుంటుంది, ఆ మెసేజ్ వస్తుంది. ఏమని, సపోజ్ జొన్న అని వచ్చింది, లేదా పత్తి అని వచ్చింది అనుకోండి. దాన్ని అతను పండించడం మొదలు పెడితే అతను ఖచ్చితంగా అద్భుతమైన ఫలితం ఉంటుంది. దాంట్లో డౌట్ లేదు. సో ఇలాంటివి మనం ఈ యొక్క అంటే ఈ పర్టికులర్ దీన్ని అన్ని చోట్ల ఉపయోగించుకోవచ్చు. స్టూడెంట్ ఉపయోగించుకోవచ్చు, రైతు ఉపయోగించుకోవచ్చు, ఇట్లా వ్యాపారస్తులు ఉపయోగించవచ్చు. సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి అన్నమాట. సో మనం కాబట్టి భవిష్యత్తును తెలుసుకునే దానికి కూడా మనకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది మిత్రులారా. కాబట్టి ఈ యొక్క ధ్యానం ద్వారా శారీరక రోగాలే కాదు, అన్నీ అంటే శారీరక రోగాలు పోవడము, ధ్యానం ద్వారా యవ్వనం రావడము, ఆయుష్ పెంచుకోవడము, ధ్యానం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, తర్వాత భవిష్యత్తులో మనం తీసుకునే డెసిషన్స్ ఎలా ఉండాలి, భవిష్యత్తును ఎలా నిర్ణయించుకోవాలి, ఇలాంటి అద్భుతమైనటువంటి ఫలితాలు ధ్యానం ద్వారా సాధ్యమవుతాయి. అంటే మీరు భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ నిర్ణయం ఏంటో తెలుసుకోండి, ఆ సంకల్పం చేసుకొని ధ్యానంలో కూర్చోండి. దాని నుంచి మీకు ఆటోమేటిక్గా ధ్యానంలోనే మీ లోపల మీకే అది చూపిస్తారు. అంటే మాస్టర్స్ మీకు చూపిస్తారు. అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఇక ఇలాంటివే కాకుండా ఇంకొన్ని మనకు ధ్యానం వల్ల కలిగేటువంటి లాభాలు వేరే, ధ్యానం వల్ల కలిగేటువంటి అద్భుతమైన శక్తులు ఉంటాయి కొన్ని, అవి కూడా వస్తాయి మనకు ధ్యానం వల్ల. అదేంటంటే సంకల్ప సిద్ధి అంటాం. అంటే సంకల్ప సిద్ధి ఎలా వర్క్ చేస్తుంది అంటే, పలానా వాళ్ళు నాకు ఫోన్ చేయాలి అనుకొని, ఎవరైతే మీకు ఫోన్ చేయాలి వాళ్ళ నంబర్ లేదు, వాళ్ళని ఎలా ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియదు, మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళని గురించి తలుచుకొని వాళ్ళు నాకు ఫోన్ చేయాలి లేదా ఏదో విధంగా వాళ్ళు నాకు కాంటాక్ట్లోకి రావాలని కూర్చొని ధ్యానం చేయండి అంతే. ధ్యానం అయిపోయి ఆ అర్ధగంట ధ్యానం అయిపోయేసరికి అక్కడ రెడీ అయిపోయింటుంది. ఏదో ఒక వ్యక్తి వస్తాడో, పలానా వాళ్ళు మాట్లాడాలంటారు అని చెప్తాడు, లేదంటే ఇంకా ఆ వ్యక్తి నుంచి మీకు మెసేజో లేకపోతే ఒక లెటరో ఏదో విధంగా మీకు వచ్చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఇట్లాంటి సిద్ధులు కూడా మనకు వస్తాయి. సంకల్ప సిద్ధి అంటారు దీన్ని, ఏమంటారు, సంకల్ప సిద్ధి అంటారు. సో ఇలాంటివి కూడా ధ్యానం ద్వారా మనం పొందవచ్చు. కాబట్టి ధ్యానంలో ఇది ఒక అద్భుతమైన ఫలితం, ఇది ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ధ్యానం ద్వారా ఇతరులను కూడా ప్రభావితం చేయొచ్చు. ఇదొక సిద్ధి. అది ఎలాంటిదంటే, మనం ఒక పరీక్షకు 4 టాపిక్స్ చదివామనుకోండి. ఈ పరీక్షలో ఇవి వస్తే బాగుండని చెప్పి మనం అనుకున్నామంటే అవే వస్తాయి. చూడండి, ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయంటే, మనం ఏదైతే ప్రిపేర్ అయి ఉంటామో అవే అక్కడ అవే ప్రశ్నలు వస్తాయి. అవే ప్రశ్నలకు జవాబు రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మంచి మార్కులు కూడా వస్తాయి. ఓకే. సో అంటే ఈ ప్రశ్నలు రావాలని మనం సంకల్పం చేసుకొని కూర్చుంటే
ధ్యానం ధ్యానం చేస్తే ఆ ప్రశ్నలే వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇట్లా మంచి ఫలితాలు కూడా మనం సంపాదిస్తాం. ఉదాహరణకి మన దగ్గర పని ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో మన ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు చెప్పినట్టుగా వినడం లేదనుకోండి, వాళ్ళు మీరు చెప్పినట్టు పని చేయట్లేదు, మీ పని పని రోజులను వేస్ట్ చేస్తున్నారు, మీ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే, మనం ఏం చేయాలంటే పొద్దున్నే ధ్యానం చేసే ముందు సంకల్పం చేసుకొని, మా ఎంప్లాయీస్ అందరూ బాగా బాగా వర్క్ చేస్తారు, కంపెనీ కోసం వర్క్ చేస్తారు, నాకు లాభం చేసి పెడతారు అని ఒక అనుకొని, ఆ యొక్క సంకల్పం అంతే. తర్వాత ధ్యానంలోకి వెళ్ళిపోవాలి, ఇంకా దాన్ని మర్చిపోవాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం డౌట్ పడకూడదు, ఇంకా వదిలేయాలి. మంచిగా ధ్యానం చేసి మీరు బయటికి ఆ ధ్యానం చేసి బయటకు వచ్చాక మామూలుగా యథావిధిగా మీ యొక్క రోజు కార్యక్రమాలు కొనసాగిస్తే సాయంత్రం లోపు మీకు తెలుస్తుంది. అందరూ ఆ రోజు మీకే అర్థం కాదు. ఆటోమేటిక్గా అందరూ కరెక్ట్ వర్క్ చేసి ఉంటారు ఆ రోజు అంతా కూడా. సాయంత్రానికి మీకు తెలిసిపోతుంది, ఆశ్చర్యం అవుతుంది కూడా. సో ఇలాంటివి, సో ఎంతోమంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ, పెద్ద పెద్ద పనులు చేసేవాళ్ళు కానీ, కార్మికులు కానీ, సో ఈ ధ్యానం చేసేటువంటి వారికి ఇలాంటి అందరినీ కూడా ఈ ధ్యానం ద్వారా మనం దారిలో పెట్టొచ్చు ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇవన్నీ కూడా ధ్యాన శక్తులు మిత్రులారా. టెలిపతి అంటే ఇది ఎస్పెషల్ ఏమంటారంటే టెలిపతి అంటాం. దీన్ని ఇంకోటి ఏమంటారంటే మనసు మీద ఈ యొక్క ఇలాంటి అంటే ఇంకొకరి మనసు మీద పనిచేసేది అనమాట ఇది. మనం ఎట్లా చేస్తున్నామంటే ధ్యానం చేయడం ద్వారా ఇంకొకరి మనసు మీద ప్రభావితం చేస్తున్నాము అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే మనసు మీద ఈశ్యత్వం అంటాం. ఏమంటాం? ఈశ్యత్వం. దీన్నే వశత్వం అని కూడా అంటాం. అంటే అది ఏమవుతుందంటే అందరి మీద అధికారం, ఇంకొకరి మీద అధికారం, ప్రభావితం చేయడం. దీన్ని అందరిని ఏమంటారంటే అందరినీ వశం వశం చేసుకోవడం అంటాం. ఇవన్నీ వచ్చేసి సిద్ధులు. ఈ సిద్ధులు ఉన్నాయి కదా, ఇవి ఎట్లాంటివంటే అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశ్వత్వ, వశిత్వ, ఇవన్నీ సిద్ధులు. ఈ సిద్ధులు ధ్యాన సిద్ధులు, అష్టసిద్ధులు, అష్ట ఐశ్వర్యాలు, ఈశ్వత్వం అంటే అందరి మీద పరిపాలన, ఈ పరిపాలన అధికారం, ఇవన్నీ కూడా ధ్యానం ద్వారా మనకు లభిస్తాయి. ఓకే, సరైన ధ్యానం చేసే వాళ్ళకి ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా లభిస్తాయి. అందరి చేత పనులు చేయించడం కానీ అది సాధ్యమవుతుంది ఖచ్చితంగా. మనం ఏమనుకుంటాం అవన్నీ కూడా చేపియచ్చు. తర్వాత కర్మస్సు కౌశల్యం, యోగ కర్మస్సు కౌశల్యం అంటే మనం చేసే పనిలో నైపుణ్యత అద్భుతంగా పెరుగుతుంది ఈ యొక్క ధ్యానం చేసేటువంటి వాళ్ళకి. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సపోజ్ మీరు సంగీతం వాయించాలనుకుంటే ధ్యానం చేసి సంగీతం వాయించండి. లేదు మీరు ఒక కవితలు రాయాలనుకుంటే ధ్యానం చేసి ఒక కవితలు రాయండి. ఓకే, మీరు ఒక క్రికెటర్ అనుకుంటే మంచిగా ధ్యానం చేసి క్రికెట్ ఆడండి. ఇట్లా ఏదైనా కానీ ధ్యానం చేసి ఆ పని చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. సో ఆ విధంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ క్వాలిటీ మనం చేసే దాంట్లో ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంటుంది, నాణ్యత పెరుగుతుంది, ఆర్థిక లాభాలు పెరుగుతాయి. తర్వాత మన భాగోద్వేగాల మీద, ఆ ఉద్రేకాల మీద మంచి నియంత్రణ కూడా కలుగుతుంది. ఓకే, మనం ధ్యానం చేసే కొద్దీ సో ఎవరైనా ఎక్కువ పొగిడినా, వాళ్ళు తిట్టినా, ఏం చేసినా మనం అంత ఈజీగా ఉద్రేకం పొందాం అనమాట. ధ్యానం చేసే వాళ్ళకి అవి మంచి నియంత్రణలో ఉంటాం కదా. ఏ పరిస్థితుల్లో కూడా కృంగిపోం. ఎట్లాంటి పరిస్థితి కూడా మనం కుంగిపోయేటువంటి అవకాశం లేదు. అంటే ఏదైనా ఎక్కువ మన ఫలితాలు వస్తే గట్టిగా అంటే ఎక్కువ సంతోషపడ్డము, లేదంటే ఏడవడం ఇట్లా ఉండదు. అన్నిటికీ సమతాస్థితిలో ఉంటాం. ఎవరు ధ్యానులు అనేటువంటి వాళ్ళు ఆ విధంగా ఉంటాం. ఏ పరిస్థితిలో కుంగిపోయే అవకాశం ఉండదు. సో ఇది మనకు అంటే ఇంకేంటంటే ఈ ధ్యానంలో మన యొక్క అన్ని శరీరాలు ఉత్తేజం అవుతాయి. మనలో ఉన్నటువంటి 7 శరీరాలు ఉన్నాయి కదా మిత్రులారా. మనం ధ్యానం చేసుకోతే ఏమవుతుంది? ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశంలో అంటే మొదటిగా మనం ధ్యానం చేస్తే విశ్వశక్తి ప్రాణమయ కోశంలోకి వచ్చి దాని ద్వారా మనకు ఉన్నటువంటి అన్ని బాడీలు ఏమున్నాయి, యాస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సుప్రా కాజల్ బాడీ కదా. సో ఆ తర్వాత కాస్మిక్ బాడీ, నిర్వాణిక్ బాడీ. అంటే ఈ యొక్క మనకున్న భౌతిక దేహము, తర్వాత అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, ఆ తర్వాత విశ్వమయ కోశం, తర్వాత నిర్వాణమయ కోశం. ఇవన్నీ కూడా అన్నీ కూడా ఉత్తేజితమవుతాయి. సో ఆ విధంగా సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాల్లో తిరుగుతాం. తర్వాత కారణ శరీరం యాక్టివేట్ అయితే దాంతో కారణ లోకాలను తిరగవచ్చు. మహాకారణ లోకాలు అంటే మనకున్న 7 లోకాలు కూడా తిరగడానికి 7 శరీరాలు పనికొస్తాయి కదా. సో అంటే భూలోకం, భూర్లోకం, సువర్లోకం, జనలోకం, తపోలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం. ఈ విధంగా 7 లోకాలు, 7 శరీరాలు. ఇవన్నీ యాక్టివేట్ అవ్వడానికి మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ శక్తి మనకు వచ్చే విశ్వశక్తి ద్వారా ఇవన్నీ కూడా మనలో యాక్టివేట్ అయ్యి సో అంత అద్భుతంగా అన్ని లోకాల్లో తిరిగేటువంటి ఈ ఈ అన్ని ఆత్మలోకాల్లో తిరిగేటువంటి శక్తి ఈ యొక్క విశ్వశక్తి ద్వారా వస్తుంది. ధ్యానం చేసే ద్వారా వస్తుంది అనమాట.
తర్వాత యోగులంతా హిమాలయాల్లో ఉంటారు కదా, వాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు, వాళ్ళకు భౌతిక దేహం మాత్రం అక్కడ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యోగులు హిమాలయాల్లో అత్యద్భుతంగా ధ్యానం చేస్తూ ఉంటారు. మనం అనుకుంటాం లేదు కళ్ళు మూసుకొని ఉంటే ఏం పనింది, వీళ్ళకి ఏం పని ఏం లేదు కదా, ఒక సైలెంట్ కూర్చోంటారు అనుకుంటాం. అంటే వాళ్ళ భౌతిక దేహం మాత్రం అక్కడ ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కడ తిరుగుతుంటారు అంటే ఆత్మలోకాల్లో తిరుగుతుంటారు. నిత్యంగా ఆత్మలోకాల్లో సంచారం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ మొత్తం సృష్టిని అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మొత్తం ఈ యొక్క విశ్వాన్ని మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే ధ్యానం వల్ల మనకు కలిగేది ఏంటంటే బ్రహ్మానందము. లడ్డు తింటే లడ్డు ఆనందం అవునా కదా, భజన చేస్తే భజనానందం, ధ్యానం చేస్తే బ్రహ్మానందం. ఇంతే మనం గుర్తుపెట్టుకోవాలి. సో బ్రహ్మ అంటే భూ ఇతిహి బ్రహ్మ అన్నారు. భూ ఇతిహి బ్రహ్మ అంటే భూ అంటే ఏంటంటే అన్నిటికంటే గొప్పది. ఏది అన్నిటికంటే గొప్పది? ఈ బ్రహ్మానందమే అని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ధ్యానానందం ఆత్మానందం అనేది ఆటోమేటిక్గా ధ్యానం ద్వారా మనకు లభ్యం అవుతుంది. కాబట్టి బ్రహ్మానందం అనేటువంటిది వచ్చేది ఈ యొక్క ధ్యానం ద్వారా. ఎప్పుడంటే అహం బ్రహ్మాస్మి అంటే నేనే అంతా అని తెలిసిపోతుంది అనమాట. నా పిల్లాము నేనే, నా మొగుడు నేనే, నా పిల్లలు నేనే, శత్రువు నేనే, మిత్రువు నేనే, ఆ కృష్ణుడు నేనే, ఆ హిట్లరు నేనే, తర్వాత ఆ వైఎస్ఆర్ నేనే, తర్వాత ఆ చిరంజీవి నేనే, ఆ పవన్ కళ్యాణ్ నేనే, ఆ వీరప్ప నేనే, ఆ చంద్రబాబు నాయుడు నేనే, అందరూ నేనే. నేను అంటే అన్నీ నేనే, అందరూ నేనే, అందరూ నేనే అన్నప్పుడు అంటే అహం బ్రహ్మాస్మి తత్వం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఏముంటుంది, ఇంకా అంత బ్రహ్మానందమే. వాడు లేడు వీడు లేడు, వీడు వేరే వాడు వేరే, ఇలాంటిది ఏమి ఉండదు ఇంకా. అక్కడ ఉండేదంతా అద్వైతం. అంటే సో అక్కడ రెండో వాళ్ళు ఎవరు ఉండరు, ఉన్నదంతా ఒకటే అద్వైత. దాన్ని అద్వైత ఆనందము అంటాం. ఈ అద్వైత ఆనందాన్ని బ్రహ్మానందం అని కూడా అంటాం మిత్రులారా. కాబట్టి మనం ఇప్పుడు ఏమవుతామంటే త్రిలోక సంచారము, త్రిలోక జ్ఞానంలో అవుతాము. దేని ద్వారా? ఈ యొక్క ధ్యానం వలన. ధ్యానం యొక్క పరాకాష్ట ఇది. ధ్యానంలో ధ్యానం ద్వారా కలిగేటువంటి ఒక లాభాల్లో ఇది ఒక పరాకాష్ట అని చెప్పాలి, ఎవరెస్ట్ శిఖరం అని చెప్పాలి. ఏది? హం బ్రహ్మాస్తి తత్వం అనేది. కాబట్టి ఒక ఆయన ఒక గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర 6 నెలలు నివసించాడు. ఆయన గమనించాడు బాగా గౌతమ బుద్ధుడిని. ఆయన ఎప్పుడు ఎప్పుడు పరమానంద స్థితిలో సచ్చిదానంగా ఉండేవాడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అన్నాడు, సో మీతో ఒక మాట చెప్పాలనుకుంటే ఏంటి చెప్పు అన్నాడు. మీ 6 నెలల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాను, నిజంగా ఇంకా ముందు ముందు రోజుల్లో నీలాగా ఎవరు పుట్టరు, ఇంతకుముందు ఎవరు పుట్టిండరు కూడా అని అంటాడు. దగ్గర పిలిచి ఒక నెత్తిన ఒక 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 ఏట వేస్తాడు అట్లా, ఒక ముటకాయ వేస్తాడు. వేసి ఏమంటాడంటే, పిచ్చోడా నీకు తెలుసా, నీకేమైనా మూడో కన్ను ఉందా, తర్వాత నువ్వు భవిష్యత్తు చూసావా, ఇంతకుముందు జరిగింది నీకేమైనా ఐడియా ఉందా? లేదు కదా. నాకంటే ముందు లక్షల మంది మాస్టర్లు వచ్చిపోయారు, నా తర్వాత కూడా లక్షల మంది పుడతారు. కాబట్టి సో ఇదేని పక్కకు తీసేయి. కాబట్టి 1,00,000 మంది బుద్ధులు అయ్యారు, 1,00,000 మంది కృష్ణులు అయ్యారు, జీసస్ క్రైస్ట్లు అయ్యారు, ఇంకా ముందు కూడా వస్తారు, ముందు వచ్చి కూడా పోయారు. కాబట్టి ఈ యొక్క బ్రహ్మానందం అనేటువంటిది కలిగేది ఎప్పుడు అంటే ధ్యానంలో మనకు కలుగుతుంది. కాబట్టి ఈ బ్రహ్మానందం అంటే మనం ఈ బ్రహ్మానందం కోసం ఎక్కడో పరిగెత్తనక్కర్లా. అంటే ఏ రామేశ్వరము, తర్వాత మక్కానో, మదీనో, ఇంకోసాటికి తిరుపతికో, ఇంకో చోటుకి ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఉండేదంతా ఏంటంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టడం, ధ్యానంలో కూర్చోవడం, ఆ ధ్యానంలో పరాకాష్ఠ స్థితి, ఆ ఆత్మస్థితికి చేరుకుంటే ఆ బ్రహ్మానందం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే మన గత జన్మలన్నీ చూసుకోవచ్చు, అన్ని గత జన్మలు తెలుస్తాయి, ప్రతి ఒక్కరు కూడా గత జన్మలను దర్శించవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఫస్ట్ ధ్యానం చేసేవాడు ధ్యాని అవుతాడు. తర్వాత ధ్యానం కొద్దిగా పెరిగితే యోగి అవుతాడు. యోగి తర్వాత ఏమవుతుందంటే అక్కడ అతను అయ్యేది ఋషి. ఆ ఋషి నుంచి రాజర్షి, ఆ రాజర్షి నుంచి నెక్స్ట్ వచ్చేది బ్రహ్మర్షి. అంటే ధ్యాని అంటే ధ్యానం మొదలుపెట్టినవాడు. అతను అచిరకాలంలోనే యోగి అవుతాడు. ఎలా అవుతాడంటే ధ్యానం చేయంగా చేయంగా అతని లోపల శూన్య స్థితి పెరుగుతూ వస్తుంది. శూన్య స్థితిని పెంచుకున్నవాడే యోగి. ఆ తర్వాత ఆ చిన్నగా అదే ఆ శూన్యతని పెంచుకునే కొద్దీ మూడో కన్ను తెరవబడుతుంది, వాడిని ఋషి అంటాం. ఆ మూడో కన్ను తెరుచుకున్న తర్వాత ఆ యొక్క అతని జన్మ పరంపరలు తెలుసుకుంటాడు. తెలుసుకున్నటువంటి వాడిని ఆ ఆ జన్మ పరంపరలు తెలుసుకున్నటువంటి వాడిని రాజర్షి అంటాం. అతని గురించి అతని జన్మ పరంపర అని తెలుసుకున్నటువంటి వాడిని రాజర్షి అంటాం. అతను అచిర కాలంలో ఏమవుతాడంటే ఇంకా అలా ధ్యానం చేస్తూ అతని యొక్క ధ్యాన పరాకాష్ఠ, ధ్యానం యొక్క తీవ్రత పెరిగే కొద్దీ బ్రహ్మర్షి అవుతాడు. బ్రహ్మర్షి అంటే సర్వము తెలుసుకున్నటువంటి బ్రహ్మర్షి అంటాం. సర్వం అంటే ఈ సృష్టి రహస్యాలన్నీ తెలుసుకున్నామని బ్రహ్మర్షి అంటాం. సో ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని పొందవచ్చు మిత్రులారా. సో ఈ విషయాలన్నీ ఈరోజు మనం అద్భుతంగా తెలుసుకున్నాం. తర్వాత ధ్యానం ద్వారా ఇంకోటి ఫైనల్గా లాభం అంటే మిత్రలాభం. ఏం మిత్రలాభం అంటే ఈ ప్రపంచంలో ధ్యానం చేసి ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరు మిత్రులే.
ఎలాగంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో పత్రి సార్కు కొన్ని లక్షల మిత్రులు తయారయ్యారు, మనలాగా ఎంతోమంది. సో మీకు ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా మొత్తం విశ్వమంతా మీకు మిత్రులే ఉంటారు, ఎవరు శత్రువులే లేరు ఇక్కడ. అందరూ కూడా ఈ మిత్రలాభం అనేది అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ధ్యానం యొక్క పరాకాష్ట, ఈ లాభాలు ఇవి. ఈరోజు ఈ యొక్క అద్భుతమైన ఈ విషయాన్ని తెలుసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు ముగిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రైట్. ఎస్ లలిత మేడం. నమస్తే సార్, నమస్తే. అందరికీ నమస్కారం అండి. సమగ్ర జీవన శైలి ఎలా ఉండాలి, ఏంటి, ఎంత నీరు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం, చాలా అద్భుతంగా వివరించారు సార్. నీళ్ళు కూడా ఎలా ప్యూరిఫై చేసుకోవాలి ఏంటి, కొత్త వాళ్ళందరికీ కూడా ఈ విధానం తెలియదు. ప్రతి ఒక్కరికి కూడా ఇది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. నీటికి చాలా అంటే చాలా పవర్ ఉంది అని చెప్పారు సార్. ఆ నీళ్లకు ఒక గ్లాస్ లో పెట్టుకొని ఒక నీటినేమో మనము తిడుతూ ఉండడము, ఒక నీటినేమో పొగుడుతూ ఉంటే దాని యొక్క మాలిక్యూల్స్ కూడా మారిపోతాయి అని మంచిగా దాని మీద రీసెర్చ్ చేసి ఇచ్చినది కూడా ఉంది సార్. అంటే ఆ నీటికి అంత శక్తి ఉంది. ఆ నీళ్లు మనం తాగిన ప్రతిసారి మీరు చెప్పినట్టు ఏదైనా అనుకుంటే అది నెరవేరుతుంది. సంకల్పాలు అంటారు, మనకి ఇంట్లో పిల్లలకు బాగా చదువు రావాలి అంటే వాళ్ళు వాటర్ బాటిల్ మీద కానీ అది రాసుకొని చక్కగా అది తాగి పిల్లలకు ఇస్తూ ఉంటే అది వస్తుంది. మీరు డబ్బు రావాలి, సంపద రావాలి, దానికోసం కూడా అన్నారు. నేను ఎవరు డబ్బులు ఎలా వస్తాయండి, ధ్యానం చేస్తే డబ్బులు ఎలా వస్తాయి, ధ్యానం చేస్తే కూర్చుంటే మీకు పొట్ట ఎట్లా గడుస్తుంది ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారని. ఇంతే సార్, ఇంతకంటే ఏం అవసరం లే. నీటి మీద మాకు డబ్బు రావాలి అని రాసుకొని అది తాగుతున్నా కూడా నెరవేరుతుంది. అట్లా ఏ సంకల్పమైనా సరే నీటి ద్వారా నెరవేరుతుంది. అది చాలా అద్భుతమైనది. ఋషులు, ఎంతోమంది మహర్షులు కూడా దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది. అంత అద్భుతమైన విషయం. అలాగే ధ్యానం యొక్క లాభాలు అబ్బా అద్భుతం సార్. ఏమున్నాయో ఏమో, ఎన్ని లాభాలు ఉన్నాయో, ఎన్ని ఉన్నాయంటే ఇది ప్రతి ఒక్క పాయింట్, ఒక్కొక్క పాయింట్ సవివరంగా రాసుకొని దీన్ని ఫాలో అయితే మీరు చెప్పినట్టు రాజర్షి బ్రహ్మర్షి అయిపోవచ్చు సార్. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడమే ఒకటి మనం చెయ్యాలి అంతే. దాంతో ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. చెప్పుకుంటా పోతే అనంత కోటి ఆత్మ నమస్కారాలు అన్నట్టు అనంత కోటి లాభాలు ఉన్నాయి ధ్యానం వల్ల. చాలా అద్భుతంగా వివరించారు సార్ మీకు. అనంత కోటి ఆత్మ నమస్కారాలు. ఈ ధ్యానం వల్ల వచ్చిన లాభాలు చూడండి మాస్టర్స్, ఎలా ఉన్నాయో ధ్యానం వల్ల లాభాలు, ఎన్ని లాభాలు ఉన్నాయో. ఎంత చక్కగా, ఏమి లేదు, శ్వాస మీద టైం కుదిరిందా కూర్చోవడమే, అంతే. టైం కుదిరిందా కూర్చోవడమే. అంత అద్భుతమైన లాభాలు ఉన్నాయి దీని నుంచి. అన్నీ వస్తాయి. ధ్యానం సర్వరోగ నివారణి, సర్వభోగాన్ని, సకల జ్ఞాన ప్రదాయిని, అన్నీ వస్తాయి ధ్యానం నుంచి. ఎంత అద్భుతమైన విషయము, ఎక్కడ దొరకదండి ఇలాంటి సబ్జెక్టు. అంత అద్భుతంగా వివరించారు సార్. ఒకసారి గట్టిగా అందరూ కూడా క్లాప్స్ చేద్దాం మాస్టర్స్, అంత గొప్పగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.